అంటే కాంగ్రెస్ పార్టీలో అప్పటికి అంత క్రితం ఎప్పుడో ఎన్జి రంగా గారు, ఆ తర్వాత కొత్త రాఘురామయ్య గారి పేర్లు కమ్మ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి పీఠానికి వాళ్ళు చేరువుగా వెళ్ళగలిగారు. ఎవరు కమ్మనే ఎవరు అవలా నాన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ సామాజిక వర్గం. ఎందుకంటే గుంటూరు, కృష్ణా, పార్ట్ ఆఫ్ ప్రకాశం, పార్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరిలో బలంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలనుకున్న మీ కళని నెరవేర్చడానికి మీరు తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపించారా? మీరు వ్యవస్థాపకుల, రామారావు గారు వ్యవస్థాపకులు? తెలుగుదేశం రామారావు ఏంటి వ్యవస్థాపకులు? చాలా మందికి ఇది సో సిలీ. రామారావుకి ఏ తాలూకా తెలుసు, ఏ జిల్లా తెలుసు, వాడు ఎవరైనా కథ చెప్తారు జరిగిందంతాను. నేను మెడ్రాస్ నుంచి తెచ్చే ముందు ప్రెస్ అంతా ఒక రోజున వచ్చారు. అంజయ్ గారి క్యాబినెట్లో రిజైన్ చేసి ఉన్నాను. ఏజ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, వై డూ యూ కీప్ క్వైట్, యూ హ్యావ్ సో మెనీ ఐడియాస్, యూ మస్ట్ బి యూస్ఫుల్ టు సొసైటీ, అట్లాగట్టాగా నా దగ్గర ఉద్బోధిస్తూ కూర్చున్నారు ప్రెస్. చూద్దాంలేవయ్యా కానీ అట్టాగట్టాగంటే నాకు ఒక మనసులో ఒకటి తట్టింది. ఇట్స్ ఆల్ ఇంట్యూషన్. ఏమిటి ఈరోజు న్యూస్ ఢిల్లీ పోవటం, ఆ పిఏలు కలవటం, మంత్రిదని అదని ఇదని చండాలంతో ఏంటి, సో మెనీ డేస్ వెయిటింగ్ ఆల్సో, వెయిట్ చేస్తున్నాను. ఏమిటి ఇదంతాను ఇదని చెప్పని ఇట్ వాజ్ బిల్డింగ్ అప్ ఇన్సైడ్. సరే మెడ్రాస్ నుంచి ఆ కాగితాలు తెప్పించుకున్నాం, డిఎంకే ఏడిఎంకే. చూసి నా వైఫ్ బిఏ ఫస్ట్ క్లాస్, నువ్వే రాయి అని చెప్పని డిక్టేట్ చేస్తూ వచ్చేస్తూ ఆఫీస్లో కూర్చో. ఇదే ఆఫీస్లో ఎవరికి తెలియకూడదు, ఇదే ఇంట్లో ఎవరికి తెలియకూడదని మొత్తం డిక్టేట్. నా భావాలన్నీ కేంద్రంలో ప్రియాంబుల్, కేంద్రంలో ఎవరుంటే వారికి సహకరించి వాళ్ళ సహకారం తీసుకుని మనం మన రాష్ట్రం వరకే పరిమితమై రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం ఈ పార్టీ యొక్క లక్ష్యము. ప్రియాంబుల్ మొట్టమొదట రాసింది అది. నేను రాసి అన్నీ పెట్టి, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి కలెక్టర్ అగర్వాల్ని ఒకతను ఒక చక్కని కాలనీ కట్టాడు పేదవాళ్ళకి, ఇంగ్లీష్ కాలనీలాగా ఉంది. కారు ఆపి అక్కడ వదన్నయ్య అని అక్కడ చూశాను. ఏమిటి అగర్వాల్ ఎట్ట కట్టావు ఏంటి? హడుకో వాళ్ళు లోన్ ఇస్తారండి, బొంబాయిలో ఉంది హడుకో, ఆ లోన్స్ తీసుకుని కట్టాను అని. ఎంత మంచి పని చేసావయ్యా. మరి మీ చీఫ్ సెక్రటరీతో డిస్కస్ చేసి మీరు అందరూ రాష్ట్రం అంతా పెడితే పోయేది కదండి, నాకు సహకరించలేదండి ఎవరును. నువ్వు రా రేపొద్దుని ట్రైన్లో, నేను ఇప్పుడు ఈవిడికి వెళ్ళిపోతున్నా కదా అని చెప్పి అతను కూడా పిలిచి చీఫ్ సెక్రటరీని పిలిచాను. పిలిచి ఇదంతా ఇది ముఖ్యమంత్రి అయిన మళ్ళీ రామారావు నేను ప్రభుత్వం స్టార్ట్ చేసినాక చెప్తున్నాయి. అవును, అందుకే జంప్ చేశాను. అప్పుడే పార్టీ ఫార్మేషన్కి వచ్చేటప్పటికి ఇది ఎవరికి చెప్పకుండా దాచుకుని ఈ ప్రియాంబుల్ అయిపోయినాక లోపల పెట్టాలి కదా అన్నీ. పక్కా ఇళ్ల పథకం నాది, లీడర్గా పనిచేశాను. ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏడవటం చూశాను. సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు, ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఆస్తిలో. ఈ కట్నాలేంటి అది నాది కాదని అనమని భగవంతుడు క్షమించడు, శిక్ష వేస్తాడు. కనుక అన్నీ మొత్తం అంతా మెటీరియల్ అంతా తయారు చేసుకుని ఉన్న సమయంలో నా దగ్గర కూర్చున్న బెజవాడ పాపిరెడ్డి, ఈ చక్రధరుడు ఎంపీలు, అలాగే ఎమ్మెల్యే, వీళ్ళంతా నువ్వు ఒక రంగా ప్రకాశంలాగా అయిపోతావు, ఈ ప్రాంతీయ పార్టీ పెట్టి ఏదో ఒక 4 రాళ్ళు సంపాదించుకున్నావు, ప్లేటర్ అవి కాస్త పోతాయి, నువ్వు ఒక్కడో చాలవు అనుకుంటాను, మరి ఇంకోటి ఏమన్నా కలుపు అన్నారు అని. ఎవరు నాకెక్కడ మనసులో తట్టలా, నాకెక్కడ ఇక్కడ కామా పెడదాం పెట్టి. చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన వెళ్ళవలసిన మీటింగ్కి నన్ను మద్రాసు పంపాడు. ఆ మీటింగు బూటా సింగ్, వెంకట్రామన్ గారు అటెండ్ అయ్యారు ఢిల్లీ నుంచి. నేను మన స్టేట్ నుంచి నేను అటెండ్ అయ్యాను డాక్టర్ గారి తరఫున. నేను ఆ రోజుల్లో ప్లేను తిరుపతిలో దిగి మళ్ళీ ఎగిరేది మెడ్రాస్కి, డైరెక్ట్గా వెళ్ళేది కాదు. తిరుపతిలో ప్లేన్ దిగి ఎగరబోయే టైంకి ఎవరో నా వెనకాల ఇటే కూర్చున్నా ఫ్రంట్ సీట్లో,
అట్లా వచ్చిన నుంచి నేను ఎన్టీ రామారావునండి, తమరు మద్రాసు వస్తున్నట్టున్నారు, మా ఇంటికి ఛాయ్కి దయచేస్తారా అని అడిగాడు. రామారావు గారు మిమ్మల్ని అడిగారు. సెక్రటరీ గారు నా పక్కన కూర్చున్నాడు రెండో సీట్లో. ఏమంటే మనకి టైం ఉంటుందా, వారు ఏదో ఛాయ్కి పిలుస్తున్నారు అంటే, లేదండి ఈవినింగ్ మనకి ఇమీడియట్గా డాక్టర్ గారితో మీటింగ్ ఉంది చీఫ్ మినిస్టర్తో అని అన్నాడు. క్షమించండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తారండి. దట్ ఈస్ ఆల్. ఆయనకి నాకు పరిచయం, అంతే. దట్స్ ఆల్, నథింగ్ మోర్, నథింగ్ ఎల్స్. నా పని నేను చేసుకుని తిరిగి వచ్చి అంజయ్య క్యాబినెట్లో మినిస్టర్ కదా, అవును, 8 నెలల్లో 9 నెలల్లో మినిస్టర్. జంబో జెట్ మంత్రి మండలి. అయినా నాకు విసుకట ఇచ్చేసి 70 మంది ఆయన రిజైన్ చేయమని కూడా రాత్రి ఒక లెటర్ పంపాడు, రిజైన్ చేసి. అది ఎట్లా జరిగింది? ఎవరో ఈ మినిస్టర్లు రానాళ్ళు ఎవరో నేను ఆయన మీద కేసు వేయించానని, వీడు ముఖ్యమంత్రిగా పనికిరాడు తీసేయమని హేబియస్ కార్పస్ పిటిషన్ వేయించానని నా మీద అభియోగం పెట్టి అతనికి చెప్పారు. అతను నమ్మాడు, అభియోగాలు నమ్మాడు. రిజైన్ చేయమని ఈ కేశవరావు వీళ్ళు అతను ఎవరు, అతనికి ఇంకా క్లోజ్గా ఉండే ఒక ఆయన రెడ్డి గారు ఉన్నాడు, వాళ్ళంతా కలిసి చెప్పి పంపించారు రాత్రి. సరే పొద్దున్నే తీసి మీ స్థానంలో కేశవరావు గారు వచ్చినట్టున్నారు. తీసేసి పంపించేస్తే ఇన్ఫ్యాక్ట్ అంజయ్య బికేమ్ చీఫ్ మినిస్టర్ ఆన్ మై షోల్డర్స్. అంతే కదా, ఎమ్మెల్యేలంతా నా దగ్గర ఉన్నవాళ్లే కదా. అంతే కదా. టు బీ ఫ్రాంక్ అండ్ ట్రూత్ఫుల్, చెన్నారెడ్డి గారు ఈ హరిజనులు 30 మంది ఎమ్మెల్యేలు, ఈ 30 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తావు నువ్వు కాపాడు, నీ దగ్గర పెట్టని నాకు అప్పచెప్పాడు. వాళ్ళకి ఏది కావాలని నేను ఇచ్చి, వాడు ఇల్లు కట్టుకుంటాను, వాడు సావిడ వేసుకుంటాను, ఏది అడిగినా ఆయన కొన్ని చెప్పి కొన్ని చెప్పక డబ్బు అది సర్ది వాళ్ళని నేనే నా బోరు అంతానే మోస్తాను, సెక్యూర్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళని మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వచ్చి. అలాగే ఇది జరుగుతున్న సందర్భంలో శివశంకర్ని ఆయన హాషిం గారు అంటేను, ముఖశిర్ష గారు స్పీకర్ అంటేను ఇష్టం ఆయనకి. వాళ్ళిద్దరూ కలిసి శివశంకర్ని ఆ ఖాళీలో నుంచి పెడదాం, హాషిం ఖాళీలోని సికింద్రాబాద్కి ఎంపీగా శివశంకర్ గారు, ఇది 1980 పెట్టారు. ఆయన ఏం చేశాడు, భాస్కర్ని ఇన్ఛార్జ్ అన్నాడు డాక్టర్ గారు, దమ్మిడి నాకు ఇవ్వాల ఆ ఎన్నికలకి. ఏం చేయాలి? 14 లక్షలు 15 లక్షలు బెజవాడ నుంచి మిత్రుల దగ్గర తెచ్చి 30-40 కార్లు తెచ్చి నేను అతన్ని నానావస్థపడి సికింద్రాబాద్లో గెలిపించాను. పి శివశంకర్ గారు గెలిపిస్తే బాగా చేస్తున్నావు. ఈ ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తున్న టైంలో ఇందిరాజీ టూర్ చేస్తాయి సికింద్రాబాద్ కానిసి. సడన్గా నా ఇంటికి వచ్చి వీళ్ళంతా వెనకాల చీఫ్ మినిస్టర్లు అంతా ఒక 20 కార్లు వేసుకుని వీళ్ళంతా గవర్నమెంట్ బంగ్లాలో ఉండేవాడిని అప్పుడు. వచ్చి వీళ్ళంతా బయట కూర్చున్నారు. ఆమె వాష్ చేసుకోవాలని మన ఇంటికి వచ్చిందని చెప్పారు వాళ్ళు. ఆ గది వేరే కింద చాలా ఉన్నాయి, చాలా గదులు ఉన్నాయి, పెద్ద ఇల్లు. ఆయన నా వైఫ్కి అప్పు చెప్పి ఆ పనులు చేసుకున్నాక సోఫాల్లోకి వచ్చి భాస్కర్ అని పిలిచింది. వెళ్ళాను. అయితే డాక్టర్ గారిని కూడా పిలువమ్మా, చీఫ్ మినిస్టర్, నేనే నీ ఒక్కడితో మాట్లాడితే బాగుండదు. ఉన్నాయి ఇక్కడ కూర్చొని నాతోనే ఇక్కడ ఎందుకు ఢిల్లీ రారాదా అని అడిగిన. పార్టీని స్టార్ట్ చేసింది మేమిద్దరమ్మా, నేను చిన్నాడిని ఆయన అధ్యక్షుడు చేశాము, మరి ఆయన ఒప్పుకోవాలి కదా, ఆయనకి చెప్తే ఆయన మంచి భాస్కర్ అంటే వస్తా, అంతేగాని బాగుండదు అని చెప్పా. సరే ఏమనుకుందాం మంచిది అని కాసేపు ఛాయ్ ఇద్దాక నా వైపు వాళ్ళు కబుర్లు చెప్పుకొని షీ స్పెండ్ అబౌట్ ½ an hour 1 hour స్పెండ్ చేసి చెప్పాడు. నేనేమో మనసులో భయపడుతున్నాను, నా మీద కాన్ఫిడెన్స్ పోతుంది డాక్టర్ గారికి. చెన్నారెడ్డి గారేమో బయట కూర్చుని ఉన్నారు, లోపల ఈవిడ మీతో మాట్లాడుతున్నారు ఇందిరాగాంధీ గారు. కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది ఎట్లా కానీ భయపడుతున్నాం. సరే అయినా పిల్లలు చిన్నాళ్ళు, వాళ్ళ దండలు వేయటానికి కూడా అక్కడ ఏమీ లేవు, కెమెరాలు కూడా ఏమీ లేవు. సడన్గా వచ్చింది.
సరే మంచిదని చెప్పని వాకిటి దగ్గరికి వెళ్ళి జీపులో ఎక్కేటప్పుడు డాక్టర్ గారు నేను వెళ్ళాలా జీపులో ఆమెతో పాటు అని అడిగా. వద్దులే భాస్కర్. అర్థమైంది నాకు, వాళ్ళ మైండ్ అర్థమైంది. సరే నేను ఇద్దరం ఆయన ఆమెతో పాటు టూరుకు పోయాడు. అలా జరిగింది. అలా గెలిపిస్తే అదే శివశంక మా ఇద్దరి మీద చెప్పకూడదు ఎన్ని ఉన్నాయో అని చెప్పాడు. అన్నీ ఇందిరాగాంధీ గారికి చెప్పారు. ఆయన మీద ఆయన మీద బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరప్ట్ ఫెలోస్ అని చెప్పాడు. మీ ఇద్దరిని బ్రాండ్ చేసి చెప్పి మమ్మల్ని అక్కడ చాలా హీనంగా చిత్రీకరించారు. గ్రాటిట్యూడ్ లేదు ఈ రాజకీయాలు. కనుక అతను పిలేడర్గా ఒక కారు వేసుకుని వచ్చేవాడు అంతే. అతను ఏమీ లేదు, ఒక దమిడి లేదు. అతను 14-15 లక్షలు విజయవాడ నుంచి పోగు చేసుకొచ్చి 40 కార్లు పెట్టి గెలిపించి పంపించారు సికింద్రాబాద్ లోక్సభ నుంచి. ఏమీ గ్రాటిట్యూడ్. కనుక అలాంటి వాళ్ళు ఉంటారు రాజకీయాలు. సరే మొత్తానికి అయిపోయింది. Please subscribe RTV Telugu. Subscribe to RTV. Please do subscribe to RTV. Hey guys, subscribe to RTV Telugu.